పరిసరాల పరిశుభ్రతతో పాటు పచ్చదనం పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం సీతమ్మ నగర్ మాస్టర్ ప్లాన్ రోడ్లో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా సంఘాల మహిళలతో కలిసి కమిషనర్ మౌర్య మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా 15 రోజుల పాటు గాంధీ జయంతి వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగానే మొక్కలు నాటడం, పరిసరాలు పరిశుభ్రం చేయడం, వెస్ట్ టు వండర్ ఆర్ట్, పలు ప్రాంతాల్లో పెయింటింగ్ వేయించడం కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మొక్కలు నాటడమే కాదని వాటిని పరిరక్షించడం కూడా మన బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రజలు తడి పొడి చెత్త వేరువేరుగా చేసి తమ సిబ్బందికి అందించాలన్నారు. చాలా మంది చెత్తను మురుగు కాలువల్లో వేసేస్తున్నారని, దీంతో మురుగునీరు ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయన్నారు. ప్రజలు అవగాహనతో చెత్తను తమ సిబ్బందికి అందించాలని కోరారు. పరిశుభ్రత అంటే మన ఇల్లు మాత్రమే శుభ్రం చేసుకోవడం కాదని, పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం అని అన్నారు. ఇటీవల హెల్త్ ఆఫీసర్ తమ సిబ్బందితో కలిసి నగరంలో ప్లాస్టిక్ రైడ్స్ నిర్వహించామని, పెద్ద ఎత్తున నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. వాటర్ లేకపోయినా కూడా సేవ ప్రోగ్రాంలో భాగంగా ట్రీ ప్లాంటేషన్ చేయడం జరిగింది. మనకి స్వచ్ఛత ఈ సేవ 2 వారాల ప్రోగ్రామ్. అన్ని యాక్టివిటీస్ మనం గాంధీ జయంతి ముందు 2 వారాలు డిఫరెంట్ యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ ట్రీ ప్లాంటేషన్, మాస్ క్లీన్లీనెస్, పబ్లిక్ ఇన్వాల్వ్ చేసి క్లీన్లీనెస్, దాని తర్వాత వేస్ట్ టు ఆర్ట్ అనేది కూడా మనం ఒకరోజు కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది 26న. అండ్ పెయింటింగ్స్, మన స్లమ్ ఏరియాస్కి డివైడర్స్ అండ్ వాల్స్కి పెయింటింగ్స్ కూడా మనము స్పాన్సర్షిప్తో పెయింటింగ్స్ కూడా వేపిస్తున్నాము. అలాగే మనం కొన్ని క్లీన్లెస్ టార్గెట్ యూనిట్స్ అనేది ఐడెంటిఫై చేస్తాము. సో అవన్నీ కూడా ఈ డ్రోన్ ద్వారానే పైనుంచి గవర్నమెంట్ నుంచి వచ్చాయి, అవన్నీ కూడా క్లీన్ చేయించాము. ప్రజలు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, మనము స్వచ్ఛత అండ్ క్లీన్లీనెస్ అనేది ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. అది గవర్నమెంట్తో, కార్పొరేషన్తో ఒకటే కాదు, ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఇంటికి వచ్చినప్పుడు చెత్త మనము బైఫర్కేట్ చేసి తడి చెత్త, పొడి చెత్త ఇవ్వడము, తర్వాత బయట మనము డంప్ చేయకోకుండా ఎక్కడంటే అక్కడ చెత్త వేసేయడము, అలా లేకోకుండా డ్రైన్స్లో కూడా చాలా చెత్త వేసేసి డ్రైన్స్లో కూడా వస్తూ ఉంటుంది. అలా వేయకోకుండా మన పరిసరాలు, మన ఇల్లే కాకుండా పరిసరాలు క్లీన్ చేసుకోవడం కూడా మన బాధ్యత. కాబట్టి అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలనేసి కోరుకుంటున్నాం.